ఎప్పుడో ముత్యాల ముగ్గు సినిమాలో నిత్య పెళ్లి కొడుకు క్యారెక్టర్ ని చూసాం. డబ్బు కోసం పెళ్లిళ్లు చేసుకుంటూ పోయే అలాంటి నిత్య పెళ్లి కొడుకులు సంబంధించి వార్తలు మీడియాలో విన్నాం, కన్నాం కూడా. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది నిత్య పెళ్లి కూతురు గురించి. కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువతి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా డజను పెళ్లిళ్లు చేసుకుంది. జిల్లా ఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈమె అత్యంత పగడ్బందీగా ప్లాన్ చేసి మరి విడాకులు పొంది ఆర్థికంగా స్థితిమంతులైన మగవాన్ని టార్గెట్ చేసుకుని వల విసిరి పెళ్లి చేసుకుంటుంది. రామచంద్రపురం గ్రామానికి చెందిన బేతి వీరదుర్గ నీలిమ తన తల్లి వీరలక్ష్మి రామకృష్ణ కళ్యాణ సహకారంతో విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులను ఎంచుకుంటుంది. ఇక అలా డిప్రెషన్ లో ఉన్న వారు ఆర్థికంగా స్థితిమంతులైతే వారిని వదలనే వదలదు. వారికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకుంటుంది. కొంతకాలం తర్వాత వారి నుంచి అందినంత సొమ్ము లాగేస్తుంది. అదేమని ఎదురు తిరిగితే కేసులు పెట్టి భేదిస్తుంది. అయితే 12 పెళ్లిళ్ల తర్వాత ఆమె బండారం బయటపడింది. నర్సాపురం, పాలకొల్లు, కొవ్వూరుకు చెందిన 3 బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి నీలిమపై ఫిర్యాదు చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎలా మోసపోయామనే విషయాన్ని ఎస్పీకి వివరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నీలిమను, ఆమెకు సహకరించిన 3ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు.